ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లుతురంట. ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? సార్ చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది, తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో వటు 50,000 అక్కరకొస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. సార్ అట్లా సార్, తీసుకో తీసుకో పర్లే. వస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి, పోండి. అట్లానే సార్. అరే నడు నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నా, దొంగ లెక్క వెనకెనకే వస్తున్నావు. ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే, ఇంకా కావాలంటే ఆన్ని ఆడుకోవాల్సి ఉండే. రమేష్, 50,000 ఎందుకు ఇచ్చిర్రా? నీ ముఖానికి అదే ఎక్కువ. మా అన్నతోని నీకేం సంబంధం? మా చెల్లి జోలికి వస్తే ఊరుకుంటావా? సంపి బొంద పెడతాం. మా అన్న మీ సెల్ జోలికా? నువ్వు చూసినావా? కనపడకుండా సీకర్లో చంపిండు కదరా, చేతబడి చేసి. చేతబడా? మీ అన్న లెక్క చేతబడి చేసుడు రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం. అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేందిరా మీకు? పిచ్చి నా కొడుకల్లారా. మోహన్ చెప్పండి, నా ముందర చెప్తారా? మీ ఇష్టానికి మానపడం తీస్తారా? మాట చెప్పరా, మా అన్న చేతిపడి చేసిందని చూసినావా? నీకు తెలుసా? చెప్పిరా? అనుమానంతో అనుమానంతో సప్పుడెందురా?
అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసిన, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే. ఇక్కడ సైన్ చేయండి. మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను, కానీ వాళ్ళకు ఎగనెస్ట్గా వాదించలేను. సారీ అండి. వదినా వదినా జల్దీ రెడీగా వదినా. ఏడికి జంగా కోర్టుకు పోవాలి. కేసు నెంబర్ 2401 జంగ ఎవరు సార్ నేను చెప్పు. మీ లాయర్ ఎవరు? లాయర్ లేరు సార్. ఇదొకటి మధ్యలో. మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా. సరే, ముంగడికి వచ్చి ఇక మాటలో నిలబడి చెప్పు. సార్ 2012 అనుకుంటా సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరసనాయలు పోసి కాలు చంపేసిర్రు. చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్. గట్లనే 2016లో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్. మళ్ళదే చేతబడి చేస్తున్నానే అనుమానంతో సార్. అందులో గిద్దిత పిల్లలు కూడా ఉన్నారు సార్.
ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్. గిసంటి కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సార్ గిసుంటిదే మనలో కూడా జరిగింది సార్. రమేష్ గారు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్. చేతిపడి చేస్తుండనే అనుమానంతో. సార్ అసలు అనుమానంతో చంపుడైంది సార్. మా క్లయింట్స్ కి కొమరాయి అంటే ఎవరో తెలియదు, గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది. సార్ ఎట్లయితే సార్ ఫాల్స్ అలిగేషన్ సార్. ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని. గంటెందుకు సార్, నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నం చంపినా అని. ఏం చెప్తున్నావు? మేమేం చెప్తాం రా మీ అన్నని? అరే రమేష్ నువ్వు చెప్పలే? ఎప్పుడు చెప్పినా బే? ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? సార్ నాకు చెప్పింది సార్, ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. నీ అంతా నువ్వు ఏది పడితే అది పుట్టించుకొని అరుతున్నావు. చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూసినావా? మేము చదువుకుంటున్నాం. నేను ఎవరుడేంద్రా? చెప్పింది ఆడే కదా ఆ అడుగు. ఎప్పుడు అరే ఆగరే, ఇదేమైనా కోర్టు అనుకున్నారా ఏమనుకున్నారు? అరే దీని సతాయింపు చంపుతుందిరా నాయన. ఆర్డర్ ఆర్డర్. అరే ఏందిరా మీరు? అరే కూర్చో. ఈ పంచాయతీకి ఇట్లా తేలిదు కానీ ఈ దినం వచ్చే నెల 15 తారీఖు పెట్టుకుందామా? ఉదయం 10 బజాకి వచ్చేయండి ఆ రోజు. పోండి ఇక పోండి. నెక్స్ట్ కేస్ 2501. ఎట్లా చూడకు నడు. ఒక ఛాయ్ చెప్పురా. కోర్టులో జంగయ్య వాదనను బట్టి కొమరయ్య ఒక్కడే కాదు, అతనిలా చాలా మంది మూఢనమ్మకపు ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది. సంతోష్, జంగయ్య చెప్పినట్లు మూఢనమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా? ఎందుకు లేదండి, అదే కదా జంగయ్య చెప్పాడు. గత 8 ఏళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు. నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు, మన కోసం పోరాడుతున్నాడు. జంగయ్య చెప్పింది నిజమేరా, మన ఊళ్ళో కూడా మస్తు జరుగుతుంటాయి కానీ బయటికి రావంతే. మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కెమెరాలో చూసి చెప్పండి. సావుకు అర్థం ఉండాలి సార్. అనుమానంతో చంపుడేంది? ఈ మూఢనమ్మకాలు పోవాలి. మా అన్నం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు. ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి. ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి, న్యాయం కావాలి.